నాన్ స్టాప్ 200 కిలోమీటర్లు బ్లైండ్ స్కేటింగ్ మారథాన్ మరియు ఆర్టిస్టిక్ మల్టీటాస్క్ వరల్డ్ రికార్డ్ సాధించిన మురారి హర్షవర్ధన్ కు ఈరోజు శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ప్రపంచ రికార్డు ధృవపత్రాలను అందజేశారు. ఇందులో రికార్డుల న్యాయ నిర్ణేతలుగా వచ్చిన ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఏపీ చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి రామకృష్ణారెడ్డి, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ శ్రీనివాసరావు మరియు విశ్వచంద్రారెడ్డి, వజ్ర వరల్డ్ రికార్డ్ పి హరిణి వారి ద్వారా పథకాలను బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కార్పొరేషన్ డైరెక్టర్ వాసు మరియు తిరుపతి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎన్ శశిధర్ మరియు చిత్తూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి బి ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మురారి హర్షవర్ధన్, శిక్షకులు కోచ్ జి ప్రతాప్, శాప్ కోచ్ విజి ప్రేమ్నాథ్ మరియు టాలెంట్ స్కేటింగ్ అకాడమీ కోచ్లు పాల్గొన్నారు మరియు డిఎస్పీ కోచ్లు సిబ్బంది పాల్గొన్నారు. సార్ నమస్తే, నా పేరు ప్రతాప్, స్కేటింగ్ కోచ్ పుత్తూరు టాలెంట్ స్కేటింగ్ అకాడమీలో చేస్తున్నాను. ఈరోజు 200 కిలోమీటర్ నాన్ స్టాప్ మల్టీ టాస్క్ రోడ్ స్కేటింగ్ వరల్డ్ రికార్డు కంప్లీట్ చేశారు సార్. ఇతను నంగిలి చెక్ పోస్ట్ నుంచి పలమనేరు, చిత్తూరు, తిరుపతి, కాళాశ్రీ మళ్ళీ యూటర్న్ చేసుకొని చిత్తూరు, పుత్తూరులో ముగించాడు. టోటల్ 200 డ్యూరేషన్ 20 hours 30 secondsలో ఈ వరల్డ్ రికార్డ్ని కంప్లీట్ చేశారు సార్. ఇతనికి టోటలీ బ్లైండ్ సార్, 2 కళ్ళు కనిపించవు. శాప్లో సమ్మర్ క్యాంప్ నాకు ఇచ్చారు. ఆ సమ్మర్ క్యాంప్లో భాగంగా బ్లైండ్ స్కూల్లో వచ్చేసి స్కేటింగ్ నేర్పడానికి వెళ్ళాను. అప్పుడు ఈ అబ్బాయి యాక్టివిటీస్ చూసి చాలా బాగుంది. యాక్టివిటీస్లో బాగుండే లోపల శ్రావణి అనే ఒక కోచ్ ఉన్నారు, వాళ్ళు సెలెక్ట్ చేశారు. బాగుంటుంది ఈ అబ్బాయి, చేద్దాం సార్ వరల్డ్ రికార్డ్ అంటే. దాని తర్వాత ఈ నవజీవన్ స్కూల్లో అడిగి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి మాట్లాడి ఈ అబ్బాయిని నేను తీసుకున్నాను. గత 6 నెలలుగా ఈ అబ్బాయి ప్రాక్టీస్ ఇచ్చి ఈరోజు వరల్డ్ రికార్డ్ కంప్లీట్ చేసేదానికి వచ్చాడు. 6 months చాలా కఠినమైన శిక్ష, అతనికి శిక్షణ ఇచ్చినాము రోడ్ పైన, గ్రౌండ్లో. ఎందుకంటే 2 కళ్ళు బాగా ఉండే వాళ్ళే స్కేటింగ్ చేయడం అనేది చాలా రిస్క్తో కూడింది, చాలా కష్టంగా ఉంటుంది. 2 కళ్ళు లేకుండా కూడా నేను సాధించగలుగుతాను అనే ఉద్దేశంతో అబ్బాయి వచ్చాడు. ఈరోజు వరల్డ్ రికార్డ్ కంప్లీట్ చేశాడు. ఆ అబ్బాయి వరల్డ్ రికార్డ్ వచ్చేసి, పిల్లలు మొబైల్ యూజ్ చేయకండి, పిల్లలు మొబైల్ యూజ్ చేస్తే రంగుల ప్రపంచాన్ని కోల్పోతారు, మాకు రంగుల ప్రపంచం కనిపించదు, అలాగే మీకు కూడా కనిపించకుండా పోతే చాలా ఇబ్బంది పడతారు, మొబైల్ యూజ్ చేయొద్దండి పిల్లలు. నో టు డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చేసి సఫర్ అవుతున్నారనేసి ఈ అవేర్నెస్ పైన ఈ అబ్బాయి ఈరోజు వరల్డ్ రికార్డు కంప్లీట్ చేశాడు. దీనికి మాకు రవినాయుడు గారు, శాప్ చైర్మన్ రవినాయుడు గారు, తన కడుపులో పుట్టిన బిడ్డలాగా భావించి చాలా హెల్ప్, అంటే ఈ రికార్డుకు మొత్తం వచ్చేసి ఆయనే చూసుకున్నాడు పర్సనల్గా. శాప్ నుంచి ఏమేమి అందాలో అన్నీ మాకు క్లియర్గా అందించాడు. అంటే వాళ్ళకు భోజనాలు కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, ఆ రోడ్లో పర్మిషన్స్ కానివ్వండి, అంబులెన్సు, ప్రతిదీ. ఈరోజు రవినాయుడు గారు హెల్ప్ చేయకపోయింటే ఆ అబ్బాయి ఈ 200 కిలోమీటర్ చేసిండేవాడు కాదు. ఆయన తన బిడ్డలాగా చూసుకొని ఈరోజు ఈ అబ్బాయి మంచి విన్నర్ అయినారు. కెమెరా ఓకే కదా? సరే సరే సరే, నవ్వకూడదు ఇంకొకటి. నీ పేరేం పేరునా? హర్షవర్ధన్ సార్. సరే, నీకు ఎవరు హెల్ప్ చేశారు? నాకు చాప్ చైర్మన్ రవినాయుడు గారు హెల్ప్ చేశారు. అలాగే ఓటమి ప్రభుత్వం కాళాశ్రీ ఎమ్మెల్యే సుధీర్ సార్ గారు మాకు హెల్ప్ చేసినారు. వరల్డ్ రికార్డ్ ఇప్పుడు 200 మీటర్స్ చేసావు కదా? 200 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ చేసావు కదా? అవును సార్. ఎలా చేసావు? బాగుందా? బాగుంది సార్. కష్టంగా ఉన్నిందా? కష్టమైన ఇష్టంగా చేసుకొని చేసిన వెరీ గుడ్. సాధించాలి సార్. చిన్నపిల్లలు మొబైల్ చూసి కళ్ళు పోతాయి సార్, ఆ కళ్ళు పోతే రంగుల ప్రపంచాన్ని కోల్పోతారు, మళ్ళీ ఆ రంగుల ప్రపంచాన్ని తిరిగి చూడలేరు సార్. ఆ దీనిపైన వరల్డ్ రికార్డ్ చేసిన. నమస్కారాలు. ఇవాళ ఎవరు చేయనటువంటి వరల్డ్ రికార్డు మన హర్షవర్ధన్ను 10 years బాయ్ చేశారు. అది సంపూర్ణ సహకారం ఇచ్చినటువంటి మన శాప్ చైర్మన్ గౌరవనీయులు అనిమల్ రవినాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన కావాల్సిన ఫెసిలిటీస్ ఏమి కావాలనో అసలు వెనక ముందు చూడకండి, ఫస్ట్ ఇమీడియట్గా వాళ్ళకి ఏం కావాల్సిన ఫెసిలిటీస్ మెడికల్ కానీ, ట్రాన్స్పోర్టేషన్లో కానీ, లేదు పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడడం కానీ, డిఎంహెచ్ఓ వాళ్ళతో మాట్లాడడం కానీ, కలెక్టర్ గారితో మాట్లాడడం కానీ ఇవన్నీ జరిగింది. కలెక్టర్ గారు కూడా చెప్పిన వెంటనే వాళ్ళకి అప్రూవల్ ఇవ్వడం కానీ, అసలు ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ కావడానికి మెయిన్ కారణం మా రవినాయుడు గారు.
ఆల్ ది బెస్ట్ హర్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 3 రోజుల కిందట మా శాప్ చైర్మన్ గారు ఈ ప్రోగ్రాం గురించి చెప్పి ఇతనికి అవసరమైన అన్ని సలహాలు, సూచనలు, సహకారాలు అందించి వరల్డ్ రికార్డుని ఎటువంటి పరిస్థితుల్లో మధ్యలో డిస్టర్బెన్స్ రాకుండా ఉండే విధంగా అతనికి చేయమని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా మేము కానీ ప్రెస్టీజియస్గా తీసుకొని ఈ ప్రోగ్రాంలో వాళ్ళకి కావలసిన ఏమేమి ఉన్నాయో అన్నింటినీ మేము సమకూర్చి దీంట్లో ఈ విజయంలో మేము ఎటువంటి లేకుండా చేయడం వల్ల ఈయన కూడా హ్యాపీగా కంప్లీట్ చేయగలిగాడు. థ్యాంక్ యూ.